పాతాళ దుర్గం 19వ భాగం. రాక్షసులు నల్లగరుడ పక్షిని చూసి అద్భుతం చెంది ప్రాణాచారాలు పడడం గమనించిన మహాకలి ఏనుగుల రథం ఆపి తల ఎత్తి పైకి చూశాడు. అతడి దృష్టిని గరుడ పక్షి కాలిన వేలాడుతున్న మొసలి పిల్ల ఆకర్షించింది. పక్షిలో విశేషం ఏమీ లేదు. అలాంటి వాటిని అతడు లోగడ తూర్పువైపు కొండ ప్రాంతాల్లో చూసి ఉన్నాడు. కానీ బంగారంలా మెలమెల మెరిసిపోతున్న మొసలి పిల్ల పక్షి కాలిన వేలాడుతుండడం ఏమిటి? బంగారు మొసలు ఎక్కడైనా ఉంటాయా? తమ రాజు వాలకం గమనించిన ఒక ముసలి రాక్షసుడు మహాకలి, ఆ పక్షి నీ తండ్రి అయిన గోరకలి అని మన వాళ్ళు భక్తితో దండాలు పెడుతున్నారు. నీవు అలా చేయడం బాగుంటుంది. లేకపోతే తండ్రి అంటే భక్తి గౌరవాలు లేని కొడుకుగా వాళ్ళు దీన్ని దూషిస్తారు అని సలహా ఇచ్చాడు. గరుడ పక్షి నా తండ్రి ఎలా అవుతుంది? అందులో ఏదో మోసం ఉంది. వారం రోజులుగా దుర్గం చుట్టూ ఉన్న కొండల మీద మానవాదములు ఎవరో టచ్ ఆడుతున్నట్టు ఇంతకు ముందే నాకు వార్త తెలిసింది అన్నాడు మహాకలి కోపంగా. మహాకలి అన్న ఆ మాటల్ని ముసలి రాక్షసుడు అందరికీ వినబడేలా ఎత్తైన రాతిబండ మీద నిలబడి పెద్ద గొంతుతో చెప్పసాగాడు. అది కొండ శిఖరాల మీద బతికే గుడ్డి గరుడ పక్షి, మహోన్నతుడైన ఘోరకలేశ్వరుడు కాదు. ఈ మాట మన దుర్గేంద్రుడు మహాకలి చెబుతున్నాడు. ఈ మాటలు విన్న రాక్షసుల్లో కొందరు గరుడ పక్షికేసి రాళ్లు గురి చేశారు. మరికొందరు ముసలివాడు తమ రాజును అవమానిస్తున్నాడన్న కోపంలో అతడి మీదికి చేతికందిన ఆయుధాలను విసిరసాగారు. మహాకలి అంగరక్షకులందరినీ కేకవేసి వాళ్లతో సంప్రదింపులు ప్రారంభించాడు. పైన కొండ మీద చెట్ల చాటు నిలబడి ఇదంతా చూస్తున్న కాలచంబర మాంత్రికుడు తృప్తిగా ఓసారి నవ్వి, సరోవరంలో ఉన్న బండరాయిని మన వాళ్ళు ఈ పాటికి బయటికి లాగి ఉంటారు. గుహల్లో ఉన్న మన వాళ్ళంతా ఇంకా కొండ మీదకి వచ్చినట్లు లేదే. జై శాంభవి, వేగిరం వేగిరం అంటూ మంత్రదండాన్ని పైకెత్తి గిరాటీలు కొట్టసాగాడు. అంతలో భూకంపం కలిగినట్టుగా కొండ దద్దరిల్లిపోయింది. పాతాళ దుర్గం వైపున ఉన్న కొండపాతంలో 2-3 చోట్ల నీరు తాటి చెట్టు ప్రమాణంలో పైకి లేచి చెవులు చిల్లులు పడేలా ధ్వనిస్తూ దుర్గం ముందున్న మైదానం మీద ధారాపాతంగా పడసాగింది. జలప్రళయం జలప్రళయం అంటూ కొందరు రాక్షసులు భయంతో కంపించిపోతూ కేకలు పెట్టారు. ముసలి రాక్షసుడు గొంతు మరింత పెద్దది చేసి తనను అవమానించినందుకు ఘోరకలేశ్వరుడు మనందరినీ శిక్షిస్తున్నాడు. రాక్షస జాతి సర్వనాశనం తప్పదు. దీనికి బాధ్యత అంతా మహాకలిదే అని అరిచాడు. సరోవరంలోని బండరాయిని మోగుల సాయంతో బయటికి లాగిన మాంత్రికుడి అనుచరులు భద్రుడు మొదలైన వాళ్ళు పరుగు పరుగున అతడి దగ్గరికి వచ్చారు. భద్రుడు ఎంతో ఉత్సాహంగా, మహామంత్రిక, మనం జయించాము. ఇంతకాలంగా నువ్వు రహస్యంగా దాచి ఉంచిన బండరాతిని బయటికి గుంజగానే సరోవరం అంతా ఒక్కసారి అల్లకొల్లలమై భూకంపం వచ్చినట్టుగా కొండ గజగజలాడిపోయింది అన్నాడు. అది భూకంపమా? కాదు, ప్రళయం, మహాప్రళయం. నేను రోజుల తరబడి జలస్తంభనం చేసి సరోవరం అడుగు నుంచి కొండలోని సొరంగాల్లోకి దారులు ఏర్పరిచి కావాలన్నప్పుడు సరోవర జలమంతా పాతాళ దుర్గాన్ని ముంచెత్తేందుకు వీలుగా ఆ రాయిని అక్కడ తాపడం చేశాను. ఆ రాయికి ఏ కారణం వలనైనా స్థానభ్రష్టత్వం కలిగిందో పాతాళ దుర్గం నీట మునుగుతుంది. కానీ రాక్షసుల్లో కొందరైనా ఈ లోపల దుర్గా నుంచి అరణ్యంలోకి ఉన్న కొండదారి వెంట పారిపోయే అవకాశం ఉంది. ఆ దుర్మార్గుల్లో ఒక్కగానొక్కడైనా అలా ప్రాణాలతో బయటపడకుండా ఉండేందుకే ఇంతకాలం వేచి ఉండి ఇన్ని ఏర్పాట్లు చేయవలసి వచ్చింది అంటూ కాలశంబరుడు చెవులకు అరచేతులను అడ్డం పెట్టుకొని కొంచెం సేపు విని, ఏమిటా అరుపులు, మీకు వినబడ్డం లేదా అని పక్కనున్న వాళ్ళని ప్రశ్నించాడు. ఎక్కడో దూరంగా పులులు, సింహాలు రెచ్చిపోయి మరుగుతున్నట్టుగా ఉన్నది అన్నాడు విరూపుడు. మొరగటమా అంటూ మాంత్రికుడు చిరునవ్వు నవ్వి, అవి కుంభరుడు పెంపుడు జంతువులు. 1-2 రోజులుగా వాటికి ఆహారం పెట్టకుండా మార్చాడు. ఇప్పుడవి పాతాళ దుర్గం నుంచి అరణ్యంలోకి పోయేందుకున్న ఒకే ఒక సన్నని కొండ మార్గాన్ని కాపాడేందుకు వస్తున్నవి. ఆ దారి వెంట మహాకాళి తన అనుచరులతో బయటికి పారిపోలేడు. సాహసించి మన వైపుగా ఉన్న కొండ ఎక్కదలిస్తే మనం వాళ్ళని హతమారుస్తాము. ఆ క్రూరులందరూ నీట మునిగి చావవలసిందే అన్నాడు. శశికాంతుణ్ణి రాజకుమారి కాంతిసేనను వెంట తీసుకుని సరోవర ప్రాంతానికి బయలుదేరిన కుంభీరుడు ఏమయ్యాడో తెలియడం లేదు అన్నాడు భద్రుడు. నా మిత్రుడు శత్రువు కూడా అయిన పులింద్రుడు పలుచుపిల్లం బామాసింగి కూడా వాళ్ళ వెంట ఉన్నదని చెప్పావు. ఆ గయ్యాలి అందరినీ తప్పుదారి పట్టించి ఉండదు కదా అన్నాడు విరూపుడు. మాకన్నిటికన్నా రాజకుమారి ముఖ్యం. ఆమెను తెచ్చి రాణిగా చేస్తామని మా కడమ ప్రజలందరికీ మాట ఇచ్చి వచ్చాము అన్నాడు దోమకుడు. సోమకుడు అవునన్నట్టుగా తలాడించి విల్లుంబుల్ని చేతికి తీసుకున్నాడు. కాలశంబర మాంత్రికుడు అసంతృప్తి సూచకంగా తల పక్కకు తిప్పుకొని, ఇప్పుడు ఎవరి ప్రయోజనం వాళ్ళు చూసుకోవడం ప్రారంభిస్తే మొదటికే ముప్పు వస్తుంది. నా తండ్రిని క్రూరాతి క్రూరంగా తలనరికి చంపిన మహాకలి రాక్షసుని హతమార్చితే నా పగ తీరినట్టే. కానీ అంత మాత్రాన కలగబోయే మేలేముంటుంది? వాడి అనుచరుల్లో మరొకడు పాతాళ దుర్గాన్ని ఆశ్రయంగా పెట్టుకొని మహాకలిని మించిన ఘోరకార్యాలు చేయవచ్చు. కనుక ముందే రాక్షసామదులందరినీ యమపురికి పంపితే ఆ తర్వాత రాజకుమారి కాంతిసేన, మంత్రికడుకు శశికాంతుడు అందరి రక్షణ చూడవచ్చు అన్నాడు.
ఆ మాటలకు భద్రుడు ధూమకుడు ఒకేసారి గొంతెత్తి ఏదో జవాబు చెప్పబోయేంతలో కింద పాతాళదుర్గం వైపు నుంచి భయంకరమైన ధ్వని వినపడింది. మాంత్రికుడు అతని అనుచరులు కొంచెం ముందుకు పరిగెత్తి రాళ్ల మీదుగా వంగి కిందకి చూశారు. పాతాళదుర్గంలోని ఒక భాగం నీటి తాగిడికి పునాదులతో కూడా కదిలి నీట పడిపోయింది. అప్పటి వరకు దాని మీద నిలబడి ఉన్న రాక్షసులు హాహాకారాలు చేస్తూ నీటిలో పడి ఈదసాగారు. కొందరు రొప్పుతూ రోజుతూ మాంత్రికుడున్న కొండవైపుకు ఈదుకు రావడం కనబడింది. కాలశంబరుడు మంత్రదండం పైకెత్తి, భద్ర, ధూమక, నా మాట కొంచెం వినండి. శశికాంతుడు రాజకుమారి క్షేమంగా ఉన్నారని నమ్మండి అంటూ మంత్రదండాన్ని వాళ్ళ ముందుకు చాచి, ఇదిగో ఆ చెట్టు కింద కనబడుతున్నారు కదా, ఆ పక్కన ఉన్నవాడు కుంభీరుడు అంటూ వాళ్ళ మంత్రదండం కేసి దృష్టి తిప్పక ముందే చప్పున పైకెత్తి పట్టుకొని, భద్ర, చెట్టు కొమ్మల్లో భద్రంగా దాచి ఉంచిన రాకాసి వడిసెలను రాక్షసాదముల మీద ప్రయోగించడానికి ఇదే మంచి అదను. గురి చేసి వాళ్ళ మీదకి రాతి గుండెని విసరండి అని చెప్పాడు. భద్రుడు చప్పట్లు చెరిచి కొండ గుహల పైనుంచి వచ్చిన మాంత్రికుడి అనుచరుల్ని కొందరిని వెంట పెట్టుకుని కొండ అంచులో ఉన్న మహావృక్షాల దిక్కుకేసి పరుగు తీశాడు. అప్పటికే చెట్ల మీద ఉన్న వడిసెల వాళ్ళు పెద్ద పెద్ద రాతి గుండ్లను వాటిల్లో పెట్టి రాక్షసుల మీద ప్రయోగించడానికి సిద్ధపడి ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నారు. భద్రుడు వాళ్లను సమీపించి, ఇక రాళ్ల వర్షం కురిపించండి, దెబ్బకి ఒక రాక్షసుడు పరలోకానికి ప్రయాణం కట్టాలి అని హెచ్చరించి తన వెంట ఉన్న వాళ్లతో, మీరు మోయగలిగినంత పెద్దరాళ్లను వడిసెల వాళ్ళ దగ్గరకు తీసుకుపోండి అని ఆజ్ఞాపించాడు. ఒక క్షణం తర్వాత మహావృక్షాల కొమ్మలనున్న వడిసెల నుంచి పెద్ద పెద్ద రాళ్లు జుయ్యి అని శబ్దం చేస్తూ నీట ఎదుతున్న రాక్షసుల శరీరాలను తాకసాగాయి. దెబ్బ తగలగానే ఒక్కొక్క రాక్షసుడు పెద్ద చావుకేక పెట్టి నీట మునిగి గిలగిలా తన్నుకుంటూ పైకి తేలసాగాడు. ఆ సరికి పాతాళదుర్గంలో ఎక్కువ భాగాన్ని సరోవర జలం ఆక్రమించింది. దుర్గం తాలూకు కొన్ని శిఖరాలు మాత్రమే నీటి మీద తేలి ఉన్నాయి. కొందరు రాక్షసులు ఆ శిఖరాలను ఆసరాగా పట్టుకుని వేలాడుతున్నారు. కింద పొంగులు వారుతున్న నీటిని చూసి బంగారు మొసలి పిల్ల అందులో దూకేందుకు గిజగిజ తన్నుకోసాగింది. ఆ కారణం వల్ల నల్లగరుడు పక్షి ఎంత బలంగా రెక్కలాడించినా ఎత్తుకుపోలేక వరద నీటికి 4-5 గజాల ఎత్తున ఎగరసాగింది. ఘోరకలేంద్రుడు మనల్ని రక్షించేందుకు వస్తున్నాడు అంటూ పాతాళదుర్గం శిఖరం పట్టుకు వేలాడుతున్న ఒక రాక్షసుడు కేకవేశాడు. ఆ వెంటనే చాలా మంది రాక్షసులు, రక్షించు ఘోరకలేంద్ర, రక్షించు అంటూ హాహాకారాలు ప్రారంభించారు. ఇదంతా చూస్తున్న కాలశంబర మాంత్రికుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, విరూప, నీ నల్లగరుడు నువ్వన్నట్టు నిజంగా దేవతాపక్షే. దాని సాయంతో మనం రాక్షసుల్ని బాగా మోసగించగలిగాము. కానీ మహాకలి ఏమైనట్టు? వాడు జలగండ నుంచి తప్పించుకుపోలేదు కదా అన్నాడు అదుర్గా కనబరుస్తూ. అందరూ పరవళ్లు తీస్తున్న నీటికేసి పరీక్షగా చూశారు. హఠాత్తుగా 2 ఏనుగులు పాతాళదుర్గ శిఖరం వెనక నుంచి ముందుకు వచ్చాయి. వాటిల్లో ఒక దాని మీద మహాకలి ఉన్నాడు. రెండవ దాని మీద అతడి అంగరక్షకులు 2 కూర్చుని ఉన్నారు. అందరి దుస్తులు నీళ్లొడుతున్నాయి. మహాకలి తన చేతులను గదను పైకెత్తి, ఆ దిక్కుమాలిన పక్షి నా తండ్రి అనుకుని ప్రాణాచారాలు పడి నెత్తి మీదకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించక చిక్కుల్లో పడ్డాము. ఇప్పుడు విచారించి లాభం లేదు. అందరూ అరణ్యంలోకి పోయే కొండ సొరంగం కేసి ఈదుకురండి. కొండ మీదకి చేరాలని ప్రయత్నించే వాళ్లను ఆ దుష్ట మాంత్రిక విధవ కాలశంబరుడు ఎలా రాళ్ళు విసిరి చంపిస్తున్నాడో కనబడడం లేదా అంటూ పెద్దగా అరవసాగాడు. మహాకలి అంగరక్షకులిద్దరూ తాము ఎక్కువన్న ఏనుగును చక్రాకారంలో వరద నీటి తిప్పుతూ రాక్షసులను శూలాలతో పొడిచి మహాకలి చెప్పిన కొండ సొరంగ మార్గం కేసి మళ్ళ చేయసాగారు. మహాకలి అటుకేసి ఏనుగును నడుపుతూ, తొందరగా రండి, సొరంగం దాటి ఒకసారి నేల తాకామో ఆ మాంత్రికుడు చచ్చినవాడి కిందే లెక్క. నా కాబోయే పెళ్ళం కాంతిసేన ఎక్కడా? బలి పెట్టవలసిన చచ్చువెదవ శశికాంతుడు ఏమయ్యాడు? పిశాచి బామాసింగి నీట కలిసిందా? అన్నట్టు కుంభీరుడేడి? ఆ ఒంటి కొమ్ము రాహువంశపు సుంటే కదా వాళ్ళందరికీ కాపలా. కుంభీరా, కుంభీరా అంటూ కేకలు పెట్టసాగాడు. మహాకలికాడికి మతిపోయింది. సంధి మంత్రానికి ఇదా సమయం? సరే, అందరూ కొండ సొరంగం కేసి నడవండి. ఈసరికే అక్కడ కుంభీరుడు వన్యమృగాలతో ద్వారరక్షణ చేస్తూ ఉంటాడు. అయినా రాక్షసులకు సింహాలతో పోట్లాడడం ఏ పాటి? మనం కట్ల కుక్కలతో కలియబడ్డంత తేలిక అంటూ కాలశంబరుడు వేగంగా బయలుదేరాడు. రాక్షసులందరూ తమ రాజు వెనుకగా ఈదుతూ సొరంగ మార్గం కేసి రాసాగారు. మాంత్రికుడు తన అనుచరులతో కొండరాళ్ళు ఎక్కి దిగుతూ సాధ్యమైన చోట కొండ అంచుల వెంట పాకుతూ వాళ్ళకన్నా కొంచెం ముందుగా సొరంగ మార్గం చేరాడు. అతడికి అరణ్యం వైపుకు ఉన్న సొరంగ ద్వారం ముందు కుంభీరుడు అతడి వంశం వాళ్ళు కనిపించారు. కథ ఇంకా ఉంది. తర్వాయి భాగం చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.